Deuteronomy chapter 28 verse 6. Blessed shall you be when you come in, and blessed shall you be when you go out. ద్వితీయోపదేశకాండం 28:6 వచనం, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడుదువు. This promise comes from a chapter that is filled with blessings and curses. ఈ యొక్క వచనము మరి శాపములతో దీవెనలతో నిండి ఉన్న ఈ యొక్క అధ్యాయంలో ఇది రాయబడింది. And this verse is also falsely taught in the prosperity gospel, misinterpreted. ఈ యొక్క వచనాన్ని మరి చాలా అపార్థంగాను చాలా స్వార్థంగాను మరి వాళ్ళు చాలా అబద్ధ బోధనలో మరి దీన్ని ఉపయోగించడం జరుగుతూ ఉంది. False teaching says, if you are a believer, God will always bless your finances, your health and your success. ఈ యొక్క అబద్ధ బోధకులు ఏమంటారంటే, యేసుక్రీస్తు ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు మిమ్మల్ని అన్ని విధాలుగాను దీవిస్తాడు అని చెప్తూ ఉంటారు. Is it true? నిజంగా అన్ని విధాలుగా ఆయన దీవించేస్తాడా మనుషుల్ని? Has God blessed all of you? ఆ విధంగా దేవుడు మిమ్మల్ని మరి అన్ని విషయాల్లో దేవుడు సమృద్ధిగా మరి దీవిస్తున్నాడా? The great danger of this teaching is when life becomes hard, people who believe this will fall away very fast. ఇటువంటి బోధ ఉన్న అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే, మనుషులు కష్ట సమయాలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి దూరంగా జరిగిపోతూ ఉంటారు. Therefore a right understanding is important. కాబట్టి సరి అయిన అర్థం చేసుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. And let's be clear about one thing. Verse 6 is indeed speaking of a genuine blessing you can enjoy as a believer. వాస్తవానికి మరి ఒక యథార్థమైన విశ్వాసికి ఈ యొక్క వచనము చాలా యథార్థంగానే ఆశీర్వాదం గురించే మాట్లాడుతూ ఉంది. And this is an amazing blessing. నిజంగా చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన ఆశీర్వాదంతో కూడిన వచనం ఇది. This verse speaks of a continuous blessing no matter what the direction you are taking. ఎందుకంటే నువ్వు ఏ దిశ గుండా ప్రయాణిస్తున్నప్పటికీ దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తూనే ఉంటాడు అని ఈ వచనం మాట్లాడుతూ ఉంది. When you come in, it says that means safety and rest is the home. You come into your home, right? It means safety, rest and family life. God bless that. వాస్తవంగా లోపలికి వచ్చినప్పుడు అని అంటే నువ్వు నీ యొక్క గృహంలోనికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఎంత విశ్రాంతి నెమ్మది కలిగి ఉంటావని ఈ యొక్క వచనం మాట్లాడుతూ ఉంది. And when you go out, అలాగే నువ్వు బయటకు వెళ్ళినప్పుడు కూడా that speaks of your work, your travel, your ministry or your business. అంటే నీ యొక్క పని చేసుకోవడానికి ఉద్యోగ నిమిత్తమై వేరే విషయాల నిమిత్తం బయటకు ఎప్పుడు వెళ్ళినా కూడా నీ ప్రయాణం అన్నింటిలో కూడా నువ్వు దీవించబడతావు. This is talking of a 24/7 blessing, all seasons, all settings of your life. కాబట్టి నీ యొక్క జీవితంలో అన్ని వేళల 24 గంటలు నువ్వు దీవించబడతావని ఈ వచనం వాస్తవంగా మాట్లాడుతూ ఉంది. In a world full of uncertainty, this verse brings comfort. నిజంగా ఎటువంటి మరి నిశ్చయత లేని ఈ సమాజంలో ఈ యొక్క వచనం ఎంతో గొప్ప ఆదరణ కలిగిస్తూ ఉంది. God's blessing can follow us anywhere. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క దీవెనలు మన వెంటే ఉంటాయి. But the condition is, అయితే ఒక షరతు ఉంది. verse 1 and 2 says, we should walk in his way. 1-2 వచనాలు రాయబడింది, ఆయన మార్గాల్లో నువ్వు నడుచుకోవాలి. False teachers don't emphasize this. ఈ వచనాన్ని అబద్ధ బోధకులు ఏమాత్రం కూడా ప్రస్తావించరు. God's blessing comes through obedience. దేవుని యొక్క ఆశీర్వాదము దీవెన విధేయత ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. In other words, God's blessing is not automatic. It comes through a life of surrender, a life of faithfulness. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం వాటందరికీ అవి రావు కానీ దేవునికి సమర్పించుకుంటూ ఆయనకు విధేయత చూపిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దీవెనలు కలుగుతాయి. This is not about perfection also. Make that effort to stay close to God and you will see these blessings come alive in your life. దేవునికి ఇది దేవునిలో సంపూర్ణంగా ఉన్న వాళ్ళకి ఇవి తటస్థిస్తాయని చెప్పడం కాదు కానీ దేవునికి లోబడాలి సమర్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్న వాళ్ళ జీవితాలలో వీటిని మనం చూడగలం. So let us study this blessing a little deeper. కాబట్టి ఈ యొక్క దీవెనని ఆశీర్వాదాన్ని మరికొంత లోతుగా మనం ధ్యానిద్దాం. First thing we should see here is God's blessing is not limited by any place. మొదటిగా స్థలాలను బట్టి ప్రాంతాలను బట్టి దేవుని యొక్క దీవెనలు తగ్గిపోవు. Many people think if I go to such and such a place I will be blessed, maybe to the US or maybe some other country or some other company or a government job. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను ఈ ప్రాంతం నుంచి ఆ యొక్క అమెరికా దేశానికి వెళ్ళిపోతాను లేదా గవర్నమెంట్ ఉద్యోగం వస్తేనో మరో చోటుకి వెళ్తేనే నేను దీవించబడతాను అనుకుంటూ ఉంటారు. But no, God can bless you right where you are. అయితే దేవుడు నువ్వు ఎక్కడున్నా కూడా దీవించగలిగిన సమర్థుడిగా ఉన్నాడు. To put it differently, when you live that godly life, you are not blessed because you went to a place. You are blessed because the place is blessed because you went there. Somebody help her, distracting.
నువ్వు ఆత్మీయంగా, దైవికంగా, దేవునికి సమీపంగా జీవిస్తున్న వ్యక్తివైతే, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నువ్వు దీవించబడటం కాదు గానీ, నువ్వు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం నీ చేత దీవించబడుతుంది. The place is blessed because you went there. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఒక స్థలానికి వెళ్ళినప్పుడు నీ ద్వారా నిన్ను బట్టి ఆ స్థలం దీవించబడుతుంది. In 2 Kings 2:19-22, you see Elisha went into a cursed city and the city was transformed. రెండో రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మరి ఏమాత్రం ఫలింపు లేని ఒక పట్టణానికి ప్రవక్త అయిన ఎలీషా వెళ్ళాడు. You know, the men tell Elisha, this town is well situated, but the water is bad and the land is unproductive. కాబట్టి అక్కడున్న జనులు ఇప్పుడు ప్రవక్త అయిన ఎలీషా తోటి అంటూ ఉన్నారు ఏంటంటే, ఈ యొక్క పట్టణం మంచిదే కానీ నీళ్లు తాగడానికి పనికిరావు అని చెప్తున్నారు. And Elisha says, bring me a new bowl, and they put salt in it and they put in the spring, and the water becomes clean and the land is productive. అప్పుడు ఎలీషా ప్రవక్త వాళ్ళతో చెప్తూ ఉన్నాడు, ఒక కొత్త గిన్నెలో ఉప్పు వేసుకొని తీసుకురాని అని చెప్పాడు. దాన్ని ఆయన ఆ ఓటలో వేసినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా మధురంగా మారిపోయాయి. You see, a godly prophet's arrival healed the waters and the city was restored. కాబట్టి ఎప్పుడైతే దైవికమైన ఆత్మీయ ప్రవక్తుల యొక్క స్థలానికి వెళ్ళారో ఆ యొక్క స్థలం స్వస్థపరచబడింది, అది ఆ స్వస్థతను పొందుకుంది. If the land was barren, now it was fruitful. ఇంతకు ముందు మరి ఏమాత్రం ఫలింపు లేనిదిగా ఉన్న యొక్క స్థలము ఇప్పుడు ఫలింపు కలిగినదిగా మారిపోయింది. Because of Elisha's godliness. అయితే ఇది ప్రవక్త అయిన ఎలీషా యొక్క ఆత్మీయతను బట్టి. That same power is there with a believer when a believer lives a different life. ఇప్పుడు అదే దేవుని యొక్క శక్తి బలము విశ్వాసులుగా మన జీవితాల్లో కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం వాటి జీవితాలను జీవిస్తూ ఉన్నప్పుడు. One person was telling about his auntie who moved into a new house on a house on rent. ఒక వ్యక్తి తన యొక్క ఆంటీ గురించి ఈ విధంగా పంచుకున్నాడు. ఆమె ఒక కొత్త అద్దె గృహంలోనికి ఆమె ప్రవేశించింది. That house had a reputation of bad luck. ఆ యొక్క అద్దె గృహం గురించి ఆ చుట్టూ ఉన్న మాటలు ఏంటంటే, అది అక్కడికి వెళ్ళిన వారికి ఎవరికి కూడా కలిసి రాదు అని చెప్పుకుంటారు. Previous tenants experienced financial loss and accidents and sicknesses staying in that house. ఇంతకు ముందు అదే గృహంలో అద్దెకు ఉన్న వాళ్ళకి జరిగిన సంగతులు ఏంటంటే, ప్రమాదాల్లో చనిపోవటము, ఆర్థికంగా నష్టపోవటము, అలాగే అనారోగ్యాల పాలవటం అలాంటివి జరిగే వాళ్ళకి. But the day she moved in, she started praying daily, dedicating each room to the Lord. She would play worship music. She used to have Bible studies in her house. అయితే ఈమె అదే గృహంలోనికి వెళ్ళిన తర్వాత మరి ప్రార్థన జరిగించడము, బైబిల్ స్టడీలు కలిగి ఉండటం, దేవుని ఆరాధించడం ఆమె చేస్తూ వచ్చింది. And this aunt had a business also. అలాగే ఆమెకు ఒక చిన్న వ్యాపారం కూడా ఉంది. So while staying in this house of bad luck, her business prospered. కాబట్టి ఏమాత్రం కలిసి రాదు అని చెప్పబడిన ఈ ఇంట్లోనే ఆమె యొక్క వ్యాపారం వృద్ధి పొందింది. Her health improved. ఆమె యొక్క ఆరోగ్యం మంచిగా అయింది. And neighbors used to come to her house for prayer. అలాగే పొరుగువారు ఇప్పుడు ప్రార్థన సహాయం కోసం ఆమె దగ్గరకు వస్తూ ఉన్నారు. The landlord said, this house has never seen such peace and prosperity. ఆ ఇంటి ఓనర్ ఏం చెప్పాడంటే, ఈ విధంగా ఇంత నెమ్మది సమాధానం కలిగిన ఇంటిగా నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పాడు ఆయన. Her godliness changed the atmosphere. ఆమె యొక్క ఆత్మీయత, దైవత్వం ఆ యొక్క వాతావరణం అంతా మార్చివేసింది. Another young person was telling how his family was struggling. His father's job was unstable, and in the home also there was a lot of emotional struggle. ఒక యవనస్తుడు తన యొక్క కుటుంబం ఎంతో కలవరానికి గురై మరి తండ్రి యొక్క ఉద్యోగం విషయంలో ఎటువంటి స్థిరత్వం లేక ఇబ్బందుల గుండా వెళ్తూ ఉన్న ఒక కుటుంబం గురించి ఈ విధంగా చెప్పాడు. Then his grandfather, who stayed in another place, he passed away. మరొక స్థలంలో నివసిస్తూ ఉన్న వాళ్ళ యొక్క తాతగారు చనిపోయారు. And his grandmother came to stay with them. కాబట్టి ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ గారు వాళ్ళతో ఉండడానికి అక్కడి నుంచి ఆమె వచ్చింది. The grandmother used to wake up at 5 o'clock in the morning, ఆమె pray. వేకుజామున మరి 5 గంటలకు లేచి ఆమె ప్రార్థిస్తూ ఉండేది. She used to pray for each of the family members by name. కుటుంబస్తులు అందరి కోసం పేరున ఆమె ప్రార్థన చేస్తూ ఉండేది. To speak God's words, she used to sing hymns. పాటలు పాడుతూ ఉండేది, దేవుని యొక్క వాక్యాన్ని వల్లిస్తూ ఉండేది. Pray over the meals, pray for every decision they take. ప్రతి ఒక్క నిర్ణయాన్ని బట్టి భోజనం చేసే ప్రతిసారి కూడా ఆమె ప్రార్థిస్తూ ఉండేది. And over time, the father got a stable job, relationships improved. ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు మరి సంబంధ బాంధవ్యాలు బాగుపడసాగాయి. వాళ్ళ తండ్రికి కూడా మంచి స్థిరమైన ఉద్యోగం లభించింది. And there was joy in that house. ఆ కుటుంబంలో సంతోషం వచ్చింది. You see, the presence of a godly woman brought God's presence into their family. ఒక ఆత్మీయత కలిగిన ఒక స్త్రీ ద్వారా దేవుని యొక్క సన్నిధి ఆ ఇంట్లోనికి తీసుకురాబడింది. So coming to the subject, the place may be good or bad, but a godly person, as a godly person, your presence will make a difference. కాబట్టి స్థలం ఎలాంటిదైనా సరే దేవుని యొక్క బిడ్డగా దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తిగా నువ్వు ఆ యొక్క స్థలంలో దైవత్వాన్ని, దేవుని వాతావరణాన్ని తీసుకొస్తావు.
Sometimes the presence of a righteous man protects us from great dangers. కొన్నిసార్లు నీతిమంతుడు ప్రమాదాల నుంచి కూడా మనుషుల్ని కాపాడేవాడిగా ఉంటాడు. For example, Lot is called a righteous man. He was in Sodom. ఉదాహరణకి నీతిమంతుడైన మరి లోతును చూస్తే మరి సొదొమ పట్టణంలో ఆయన జీవించాడు. You know, when the angels were taking Lot out of Sodom, what the angels told him? మరి దేవుని దూతలు లోతుని సొదొమ పట్టణం నుంచి బయట తీసుకెళ్తున్నప్పుడు లోతుతోటి వాళ్ళు ఏమని చెప్పారు? In Genesis 19:22 it says, "Flee quickly because I cannot do anything unless you come out. వాళ్ళు I అంటూ ఉన్నారు, cannot do anything to the city unless you reach safely." వాళ్ళు మరి లోతు అంటూ ఉన్నారు, నువ్వు త్వరపడి ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళు, నువ్వు వెళ్ళే వరకు మరి మేము ఏమి కూడా ఈ పట్టణానికి చేయలేము అని వాళ్ళు అంటూ ఉన్నారు లోతు తోటి. God delayed judgment on Sodom till Lot was safely out. అంటే ఈ వచనాన్ని బట్టి మరి లోతు వలన ఆ పట్టణం మీదకి రావాల్సిన ఆ యొక్క శాపాన్ని కూడా, ఆ యొక్క తీర్పును కూడా ప్రభు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. Angels literally told that they couldn't do anything till that righteous man is out of that place. ఆ యొక్క నీతిమంతుడు ఆ స్థలం నుంచి బయటకు వచ్చే వరకు దాని మీదకి తీర్పు విషయంలో మేము వేచి ఉంటాం తప్ప ఏం చేయలేము అని అంటూ ఉన్నారు వాళ్ళు. The presence of a godly person delays destruction. ఒక ఆత్మీయ యొక్క సన్నిధి మరి దేవుని యొక్క తీర్పును కూడా ఆలస్యం చేయగలదు. In Acts 27:24, Paul was in a ship to Rome. అపోస్తల కార్యాలు 27-24లో ఓడలో మరి పౌలు రోమాకి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. And the ship gets caught in a storm. అలాగే ఆ యొక్క తుఫాన్లో మరి ఆ యొక్క ఓడ చిక్కుబడింది. And they reach a point where everyone despaired for their life. They thought they were going to die. ఇక మేము బ్రతుకుదామన్న ఆశ ఏమాత్రం కూడా బొత్తిగా లేని పరిస్థితిలోనికి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. And God tells Paul, "Don't be afraid, Paul. I want you to stand trial before Caesar, and God has graciously given you the lives of all who travel with you." అప్పుడు ప్రభువారు మరి పౌలుతోటి అంటాడు, నువ్వు కైసరు ఎదుట నిలవలసినది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ నేను నీకు అనుగ్రహిస్తున్నానని ప్రభు మరి పౌలుకి చెప్పి ధైర్యపరిచాడు. One person's presence, the ship, if I remember right, there were about 260 plus people. ఒక్క వ్యక్తిని బట్టి మరి ఆ ఓడలో ఉన్న సుమారుగా 260 మంది పైన మనుషుల్ని మరి దేవుడు కాపాడాడు. God's protection was extended because of one righteous man. ఒక్క నీతిమంతుని బట్టి దేవుడు తన యొక్క భద్రతను మరి విస్తరింపజేశాడు. You know, you may be thinking of going to some place, trying somewhere, but remember, God can bless you where you are. బహుశా నువ్వు ఎక్కడికో ఏదో చేస్తేనే దీవించబడతాను అనుకుంటున్నావేమో, నువ్వు ఎక్కడున్నావో అక్కడే దేవుడు నిన్ను దీవించగలడు. Seek His will, clear will. ఆయన యొక్క స్పష్టమైన చిత్తాన్ని, ఆయన యొక్క చిత్తమును నువ్వు గ్రహించుకోవాలి. And remember, God can bless you beyond your job also. నీ యొక్క ఉద్యోగానికంటే ఎక్కువగా దాంతో నిమిత్తం లేకుండా ఆయన నిన్ను దీవించగలడు. He can increase the value of some asset you have or your parents had, and maybe you don't even really have to work in that way for money. నీ యొక్క ఉద్యోగంతో నిమిత్తం లేకుండా ఎలా దీవించగలడంటే, బహుశా నీ యొక్క పితరులు నువ్వు కలిగి ఉన్న ఆస్తులకి ఆయన ఎక్కువ రేటు తెప్పించి కూడా ఆయన నిన్ను దీవించగలడు. So we must start each day determining to live a life pleasing to God. కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని సంతోషపెట్టే జీవితం జీవించాలని ఒక లోతైన నిర్ణయంలోనికి మనం వెళ్ళాలి. And commit to going in and coming out. మనం లోపలికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు Commit that. దేవునికి వాటిని మనం సమర్పిస్తూ ఉండాలి. Psalm 121:8 says, "Now the Lord will watch over you coming in and you're going out." కీర్తనలు 121:8లో మనం చూస్తాం, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. Now remember, this is not talking about a problem-free life. It is talking of the overcoming life. ఈ యొక్క విషయాలన్నీ కూడా సమస్యలు ఏమాత్రం లేకుండా విశ్రాంతిగా జీవించే జీవితం గురించి మాట్లాడటం లేదు, కానీ దేవుణ్ణి కలిగి ఒక జయించే జీవితం గురించి, ఆత్మీయంగా జయించే జీవితం గురించి మాట్లాడుతున్నాం. This is talking of the life of the Lord Jesus Christ in you. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ యందు నివసిస్తున్న ఆ జీవితం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. God will allow difficulties and trials in our lives to refine us, to purify us. మనల్ని శుద్ధి చేయడానికి, మనల్ని కడగటానికి దేవుడు మన యొక్క జీవితంలోనికి శోధనలు, సమస్యల్ని అనుమతిస్తాడు. But He is there to strengthen us. He is there to give us victory also. అయితే ఆయన మనల్ని బలపరుస్తాడు, మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు. Every believer's trial is designed with His victory in mind. ప్రతి ఒక్క విశ్వాసికి ఆయన అనుమతించే ప్రతి ఒక్క శోధన కూడా జయించాలన్న ఉద్దేశంతో ఆయన దాన్ని రూపిస్తూ ఉన్నాడు. And the most important is the spiritual blessing. The greatest blessing is the spiritual blessing in the Lord Jesus Christ. ప్రత్యేకంగా మనం పొందుకునే దీవెనలు, ఆత్మీయ దీవెనలు, యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకునే ఆత్మీయ దీవెనలు ఎంతో ప్రత్యేకమైనవి. Ephesians chapter 1 verse 3 says, "Praise be to God the Father of our Lord Jesus Christ, who has blessed us with every spiritual blessing in the Lord Jesus Christ."
ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహించాడు. What is the spiritual blessing? ఏంటి ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలంటే? Generally, blessings are of two kinds. సహజంగా ఆశీర్వాదాలు 2 రకాలు. One is a material blessing, second is a spiritual blessing. మొదటిగా వస్తు సంబంధమైన ఆశీర్వాదము, రెండవది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. Material blessings is the things we can have. It can be our jobs, our wealth, our property. వస్తు సంబంధమైన ఆశీర్వాదం అంటే మనం కలిగి ఉండే ఉద్యోగాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ప్రాపర్టీస్, ఆస్తులు కావచ్చు. What is the spiritual blessing? అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటి? Spiritual blessing in one sentence is it is the presence of God in your life. మొదటిగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే మొదటిగా దేవుని యొక్క సన్నిధిని నువ్వు కలిగి ఉండటం. A material blessing is enjoyed by everyone. వస్తు సంబంధమైన ఆశీర్వాదము నీ దగ్గర ఉంటే దాన్ని ఎవరైనా అనుభవించగలరు. The wicked will enjoy it. The people who don't believe in God will enjoy it. People who curse God also will enjoy it. దేవుణ్ణి నమ్మేవారు, నమ్మని వారు, దేవుని చేత శపించబడేవారు, శాపం కింద అందరూ కూడా వాటిని అనుభవిస్తూనే ఉంటారు. People who persecute God's children also will enjoy it. దేవుని యొక్క బిడ్డల్ని హింసించే ఆ యొక్క భక్తిహీనులు కూడా మరి వస్తు సంబంధమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉంటారు. But spiritual blessing is reserved only for the people of God, only for the believers. అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కేవలం విశ్వాసులకు మాత్రమే అవి అనుగ్రహించబడుతూ ఉన్నాయి. Spiritual blessing talks of the presence of God, the protection of God, the power of God, and the provision of God in your life. దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క శక్తి అనుభవించడం, ఇవన్నీ దేవుని యొక్క సన్నిధి, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలకు మాత్రమే అనుగ్రహించబడే ఆత్మీయ ఆశీర్వాదాలు. And you look into the Holy Bible, you will find those who enjoyed this presence of God lived spectacular lives. ఈ యొక్క దేవుని వాక్యం మనం ధ్యానించినట్లయితే ఈ విధంగా దేవుని యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలు కలిగిన వాళ్ళు గొప్ప ప్రత్యేకమైన జీవితాలు జీవించినట్లుగా మనం కనుగొంటాం. We saw in the worship about Joseph. ఆరాధనలో మనం యోసేపు గురించి కొన్ని మాటలు విన్నాం. Who was Joseph in the beginning? అసలు ఆరంభంలో యోసేపు ఏమై ఉన్నాడు? He was a favorite child of his parents. ఆయన తన తల్లిదండ్రులకు ఒక ముద్దు బిడ్డగా ఉన్నాడు. Enjoying a good life at home. మరి ఇంటి దగ్గర మంచి వాతావరణం కలిగి ఉన్నాడు. But in Genesis 37 onwards, he goes through a series of crushing difficulties. Each one is designed to destroy him, each of those difficulties. మరి 37 అధ్యాయం నుంచి మనం యోసేపు జీవితాన్ని చూసినట్లయితే గొప్పగా విరవబడిన, నలగొట్టబడిన ప్రతి పరిస్థితి కూడా ఆయన నాశనం చేయడానికి రూపించబడ్డదా అన్నట్లుగా మరి ఆయన యొక్క శోధనల్ని మనం చూస్తాం. First we see he sold as a slave to the Egyptians. మొదటిగా మరి తన యొక్క అన్నలు మరి బానిసగా ఐగుప్తుకి అమ్మివేశారు. And as a slave he came to Potiphar's house. బానిసగా మరి పోతిఫర్ కుటుంబంలోకి వచ్చాడు. See how the blessing follows. What happened in Potiphar's house? మరి పోతిఫర్ కుటుంబంలో యోసేపుకి ఏం జరిగిందో తెలుసు మనకి. The blessings of God, the Bible says, was in everything that Joseph did. Genesis 39:5. ఆ యొక్క 39వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే మరి ఆయన యోసేపు చేయునది అంతయు కూడా మరి దేవుడు సఫలపరిచాడు. Whatever Joseph does is God blessed. యోసేపు ఏది జరిగించినా, ఎక్కడ చేయబెట్టినా దేవుడు దాన్ని దీవించేవాడు. And Potiphar is realizing, I put him in charge of my house is blessed. I put him in charge of the field, my field is blessed. So he puts him in charge of everything. కాబట్టి ఇప్పుడు పోతిఫరు మరి నా కుటుంబం మీద పెడితే నా కుటుంబం వర్ధిల్లింది, పొలాల మీద పెడితే పొలం మీద వర్ధిల్లింది అని తనకున్న అంతటి మీద మరి యోసేపుని ఆయన నియమించాడు. Just as he's appearing, he is doing well, they put him in prison on a false charge. కాబట్టి just as it was appearing that he was doing well, they put him into prison on a false charge. మరి వర్ధిల్లుతూ ఉండగా మరి ఒక అబద్ధ మాటలను బట్టి ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. Potiphar's wife made a false accusation on him. పోతిఫరు భార్య మరి ఒక నింద ఆయన మీద మోపింది. So what happened to his blessing? మరి ఇప్పుడు తన యొక్క ఆశీర్వాదాలకు ఏమైంది, ఏం వాటిల్లింది? The blessing followed him in the prison. మరి చెరసాల్లో కూడా దీవెనలు యోసేపు అంటే ఉన్నాయి. Have you heard of a prisoner being in charge of a prison? మరి చెరసాలలో ఖైదీలకు అధిపతిగా ఉండటం ఎక్కడైనా జరుగుతుందా? It happens here. యోసేపు జీవితంలో జరిగింది. The warden sees the blessing and makes him in charge. అక్కడ ఆ జైలు అధికారి మరి యోసేపు దగ్గర ఉన్న ఆశీర్వాదాన్ని చూసి మరి ఆ ఖైదీలు అందరి మీద యోసేపుని నియమించాడు. In prison he meets the Pharaoh's cupbearer. చెరసాలలో మరి ఆ పానదాయకుల అధిపతిని మరి యోసేపు కలుసుకున్నాడు. Whose dream Joseph explains. మరి ఫరోకి పానదాయకుల అధిపతి యొక్క కళని మరి యోసేపు వివరించాడు. And the cupbearer promises, when I get released, I will tell about you to Pharaoh.
పానదాయకుల అధిపతి చెప్పాడు, నేను విడుదల అవ్వగానే నీ గురించి ఫరోకి నేను చెప్తానని చెప్పాడు. But he forgets about Joseph for 2 years. అయితే 2 సంవత్సరాల పాటు మరి యోసేపుని పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. You see, each of these things, putting in, selling as a slave, false charge, prison, and to delay this, all was situations that had the potential to destroy him. కాబట్టి యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే మరి బానిసగా అమ్మివేయబడటము, అక్కడి నుంచి పొతిఫర్ ఇంట్లోనికి, అక్కడి నుంచి చెరసాలకు రావటము, ఈ పానదాయకుల అధిపతి మర్చిపోవటం, ఇవన్నీ కూడా మరి ఎంతో నిరాశాజనకమైన పరిస్థితులు ఇవన్నీ కూడా. In normal circumstances, if God was not with you, he would have died in an Egyptian prison. మరి సహజంగా మనం ఆలోచిస్తే దేవుడు గాని యోసేపుని జ్ఞాపకం చేసుకోకపోతే ఆ చెరసాలలోనే యోసేపు మరణించి ఉండేవాడు. One preacher explained like this. ఓ బోధకుడు ఈ విధంగా దీన్ని మరి అర్థం చేసుకుని మనకు చెప్పాడు. Joseph must have felt very discouraged when the cupbearer forgot him for 2 years, right? 2 సంవత్సరాల పాటు పానదాయకుల అధిపతి మర్చిపోయినప్పుడు మరి ఫరో దగ్గర యోసేపు గురించి చెప్పకుండా యోసేపు ఎంతో నిరాశకు గురై ఉంటాడు. Maybe after 6 months, Joseph would have given up hope, where he'll remember now. మొదటి 6 నెలలు బహుశా యోసేపు వేచి చూసి ఉంటాడు, పానదాయకుల అధిపతి ఏమన్నా చెప్తాడేమో అని. ఇక తర్వాత ఆ నిరీక్షణ కూడా కోల్పోయి ఉంటాడు. But what he didn't know was, in 1.5 years, he was going to be the Prime Minister of Egypt. అయితే ఆ తర్వాత 1.5 సంవత్సరాలలో ఆయన మరి ఐగుప్తు యొక్క ప్రధానమంత్రిగా మారిపోతున్నాడన్న విషయమో తెలియదు. Maybe 1 year passed and he was discouraged, thinking that his life had no meaning anymore. ఇంకో సంవత్సరం గడిచిపోయింది. ఇక ఆ విధంగా ఆయన నిరీక్షణ లేని స్థితిలో మరి ఇంకెంతో కృంగిపోయి ఉంటాడు. ఇక ఏమాత్రం కూడా భవిష్యత్తు లేదన్నంతగా మరి గురై ఉంటాడు. What he didn't know was, in 1 year's time, he was going to be the Prime Minister of Egypt. మరి ఇంకొక సంవత్సరం కాలంలోనే ఆయన ఐగుప్తు దేశం యొక్క ప్రధానమంత్రిగా మారబోతున్నాడన్న సంగతి బహుశా ఆయనకు తెలిసి ఉండదు. Maybe 1.5 years passed ఇంకొక సంవత్సరం గడిచిపోయింది. and he was demoralized, no more dreams for him. ఇక ఏమాత్రం కూడా మరి దాని గురించి ఆలోచన, కలలు లేని వాడిగా మారిపోయి ఉంటాడు. What he didn't know was, in 6 months' time, he was going to be the Prime Minister of Egypt. ఇంకొక 6 నెలల్లోనే ఆయన ఆ దేశ యొక్క ప్రధానమంత్రిగా మారిపోతున్నాడని ఆయనకు తెలియదు. Maybe 1 year, 11 months passed, ఒక సంవత్సరం 11 నెలలు బహుశా గడిచిపోయాయి. and he maybe thought, nothing is going to change my life. ఇక నా జీవితంలో ఏ మార్పు లేదు, ఇక నేను ఈ విధంగానే ఉంటాను అని బహుశా తలంపుల్ని కలిగి ఉంటాడు. What he didn't know was, in 1 month time, he was going to be the Prime Minister of Egypt. ఇంకొక నెల సమయంలోనే ఆ దేశం యొక్క ప్రధానమంత్రిగా మారిపోతున్నాడు అన్న సంగతి బహుశా ఆయనకు తెలియదు. Maybe 1 year, 11 months and 29 days passed. ఇప్పుడు ఒక సంవత్సరం 11 నెలలు 29 రోజులు గడిచిపోయాయి. And the good life he had with his parents was just a distant memory. తన యొక్క తల్లిదండ్రులతో కలిగి ఉన్న మంచి జీవితము ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. And he thought, maybe I can never live this life again. ఇక మరలా ఈ జీవితం నేను అటువంటి జీవితం జీవించనని అనుకుని ఉంటాడు బహుశా. What he didn't know was, in 24 hours, he was going to be the PM. మరొక 24 గంటలు ఆయన మరి ఆ దేశపు ప్రధాన అధిపతిగా మారుతున్నాడన్న సంగతి ఆయనకు బహుశా తెలియదు. And then comes the breakthrough. ఇప్పుడు ఒక అద్భుతం జరిగింది. The blessing just explodes in his life. తన యొక్క జీవితంలో ఆ యొక్క ఆశీర్వాదాలు వెల్లివిరిశాయి. Nobody could stop it. ఎవ్వరు కూడా ఇక వాటిని అడ్డగించలేరు. You see, it is that blessing from the Lord that makes a difference. The presence of the Lord that makes a difference. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని మనం కలిగి ఉన్నప్పుడు అది ఎంతో భేదాన్ని కనబరుస్తుంది. You see, in Joseph's life, even as situations in life was pushing him down, the blessing was pushing him up. యోసేపు జీవితంలో పరిస్థితులు అన్ని కూడా ఆయన్ని కిందికి అదుముతూ ఉంటే దేవుని యొక్క సన్నిధి దీవెనలు ఆయన్ని పైకి ఉన్నతంగా లేపుతూ వచ్చాయి. That blessing is with us today. ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు ఈ రోజున మనం కలిగి ఉన్నాం. That spiritual blessing is with us today. ఆ ఆత్మీయ ఆశీర్వాదాలు, దీవెనలు ఈ రోజున నీతో నాతో ఉన్నాయి. And here we see, when God decides to bless us, no curse can touch us, no curse can overcome us. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు దీవించాలని నిర్ణయించినప్పుడు ఏ శాపం కూడా ఏది కూడా ఇక వాటిని అడ్డుకోలేదు, ఆపుజాలదు. The time of the Lord's blessing came, nobody could contain it. Overnight, he becomes the Prime Minister of Egypt. దేవుని యొక్క ఆశీర్వాదాలు వచ్చినప్పుడు ఒక రాత్రిలోనే ఆయన ఆ దేశపు అధిపతిగా మారిపోతూ ఉన్నప్పుడు ఎవరు కూడా ఇక దాన్ని ఆపలేకపోయారు. In the land, he came as a slave. ఏ దేశంలో అయితే బానిసగా అమ్మబడ్డాడో అదే దేశానికి ఆయన అధిపతిగా మారిపోయాడు. Because the curse is powerless when your God's blessings are in your life.
నీ యొక్క జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు వచ్చినప్పుడు నీ జీవితంలో ఉన్న శాపం ఏమాత్రం కూడా శక్తి లేనిదిగా మారిపోతుంది. Not only that, when God blesses us, even curses become blessings. అంతేకాదు And he is watching the Israelite armies. ఆ యొక్క ఇస్రాయేలీల సమాజం సాగిపోతూ ఉండగా మరి వాళ్ళని చూస్తూ ఉన్నాడు. There is time. Father, we come. In Lord Jesus' most precious name, we pray. Yeah. So, And Balak is watching Balaam, and Balak is expecting him to curse the Israelites. కాబట్టి సాగిపోతున్న ఇశ్రాయేలీల సమాజాన్ని శపించాలని బిలాము చూస్తూ ఉన్నాడు. బిలాము శపిస్తే వినాలని బాలాకు బిలాము వైపు చూస్తూ ఉన్నాడు. But instead he hears blessings. అయితే శాపానికి బదులుగా బిలాము నోటి నుంచి వస్తున్న దీవెనలు వింటూ ఉన్నాడు. And he asked Balaam, why did you bless them? ఎందుకు నువ్వు వాళ్ళని దీవిస్తూ ఉన్నావు అని ఇప్పుడు బాలాకు అడుగుతున్నాడు. And Balaam says, I have received a command to bless. God has blessed and I cannot reverse. బిలాము అంటూ ఉన్నాడు, యెహోవా దీవించిన వారిని నేను శపించలేను, ఆయన దీవించాడు అని అంటూ ఉన్నాడు. In other words, Balaam says, I cannot curse whom God has blessed. దేవుడు ఎవరినైతే దీవించాడో నేను వారిని ఏమాత్రం శపించలేనని బిలాము చెప్తూ ఉన్నాడు. You see, when God puts his blessings in your life, no enemy, no situation, not even your past mistakes can stop you from being blessed. దేవుడు నీ జీవితంలో దీవెనల్ని ఆశీర్వాదాలని ఉంచినప్పుడు ఏ శాపము ఏ శత్రువు నీ గతంలో నువ్వు జరిగించిన పాపము ఏది కూడా ఆ దీవెనల్ని ఆశీర్వాదాలని తీసివేయజాలదు. No force of darkness can stop. ఏ చీకటి సంబంధమైన దుష్ట శక్తులు వాటిని ఆపజాలవు. Because as believers, we are not under a curse, we are under the cross. ఎందుకంటే విశ్వాసులుగా మనము శాపం కింద లేము గాని కలువరి శిలువ కింద మనం ఉన్నాము. Under the mighty cross of Lord Jesus. యేసు క్రీస్తు ప్రభు యొక్క మహిమాన్వితమైన శక్తి కలిగిన ఆ శిలువ క్రింద మనం ఉన్నాము. However, one caution. అయితే ఒక జాగ్రత్త హెచ్చరిక, Getting blessed is easy, sustaining the blessings is difficult. దీవించబడటము ఎంతో సులభమైన సంగతి కానీ ఆ యొక్క దీవెనలను కాపాడుకోవటము వాటిలో జీవించటము అది ఎంతో కష్టమైనది. In other words, a blessing can be a curse if you forget the one who gave you the blessing. దీని అర్థం ఏంటంటే దీవెనల్ని ఆశీర్వాదాలను ఇచ్చిన దేవుని గాని మనం మర్చిపోయినట్లయితే అదే దీవెనలు శాపాలుగా మనకి సంభవిస్తాయి. You see, spiritually our challenge is not about as much about receiving the blessings. The challenge is జీవించడం అనేది సవాలుతో కూడిన పని కాదు కానీ ఆశీర్వాదంలో నిలబడి దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా జీవించడం అనేది ఎంత సవాలుతో కూడినగా ఉంది. the Bible has many examples of those who lost what God has blessed them with. దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుగ్రహించబడిన తర్వాత వాటిని కోల్పోయి ఆయనకు అవిధేయులుగా మారిన వారి ఉదాహరణలు ఎన్నో దేవుని వాక్యంలో రాయబడ్డాయి. King Saul, రాజైన సౌలు anointed, అభిషేకించబడ్డాడు, favored, మంచి సహాయం అందుకున్నాడు. but he lost it all through pride and disobedience. అయితే గర్వాన్ని బట్టి అవిధేయతను బట్టి దేవుడు అనుగ్రహించిన వాటన్నిటిని కోల్పోయాడు. He ended up worse than how he was before the blessing. ఆ యొక్క ఆశీర్వాదాల కంటే ముందుగా ఆశీర్వదించబడక మునుపు ఎలా ఉన్నాడు దానికంటే నీచమైన స్థితిలో తన జీవితాన్ని ముగించాడు. You see many lottery ticket people who win lottery tickets, they don't get rich. They lose all that and they become poorer than what they were before winning the lottery. ఈ యొక్క లాటరీ గెలుచుకున్న వాళ్ళని చూసినట్లయితే లాటరీ గెలవడానికి ముందున్న స్థితి కంటే అధ్వానమైన స్థితికి ఆ లాటరీ గెలుచుకున్న తర్వాత వాళ్ళు మారిపోతూ ఉంటారు. You hear many things like that in the newspaper, right? Same happened to Saul. ఆ విధంగా మనం వార్తాపత్రికల్లో చూస్తూ ఉంటాం. అటువంటి సంఘటన రాజైన సౌలు కూడా సంభవించింది. Solomon, సొలొమోను చూసినట్లయితే wisest man, గొప్ప జ్ఞానవంతుడు, incredibly blessed, ఎంతో మరి విస్తారంగా దీవించబడిన వాడు. but his heart drifted away అయితే ఆయన యొక్క హృదయం దేవుని యొద్ద నుంచి తొలగిపోయింది. and lost great blessings. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలను కోల్పోయారు. Why is sustaining the blessings so difficult? ఎందుకు ఆశీర్వాదాలు కలిగిన ఆశీర్వాదాల్లో నిలబడటం అన్నది ఎంతో కష్టమైన పని? Because when we are blessed, we tend to be casual, we tend to be disobedient, and pride comes in. మనం దీవించబడినప్పుడు చాలా అశ్రద్ధ కలిగిన వారిగా మారిపోతూ ఉంటాం, అవిధేయులుగా మారిపోతూ ఉంటాం. గర్వం మన హృదయాల్లోనికి చొచ్చుకొస్తుంది. Comfort leads to casualness. మన యొక్క సౌకర్యవంతమైన జీవితము ఎంతో అశ్రద్ధలోనికి నడిపిస్తుంది. Prayer time is neglected. ప్రార్థన సమయం నిర్లక్ష్యం చేయబడుతుంది. Blessings are taken for granted. నాకు దీవెనలు రావాలి కాబట్టి వచ్చాయి అని అనుకుంటారు. Gratitude is forgotten. కృతజ్ఞత అనేది మర్చిపోతారు. Relationship with God becomes optional, not mandatory. దేవునితో కలిగి ఉండే సంబంధ బాంధవ్యాలు అన్నవి అవి ప్రతిరోజు
భయభక్తులతో ఉండకుండా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. And a type of pride, like we said, creeps into your life, a pride that looks down on people. మనుషుల్ని తక్కువ చేసి చూడటము, మాట్లాడటం అనే గర్వం ప్రవేశిస్తుంది. Do you know who I am? నేనెవరినో తెలుసా మీకు అంటారు. Without me, you can't even eat. అసలు నేను లేకుండా మీరు ఎలా భోంచేశారు అని మాట్లాడతారు. And added to that, there is a selfish greed that comes in. అలాగే You build up more and more for yourself. స్వార్థపూరితమైన దురాశలు లోపలికి చొచ్చి అంతకంతకు పోగేసుకునే ఆ ప్రవర్తన వస్తుంది. We don't realize how foolish we are behaving. ఎంత వెరివారిగా ప్రవర్తిస్తున్నామో తెలుసుకున్నంతగా మారిపోతారు. We don't realize how short our life on earth is. అసలు జీవితం ఎంత క్షణకాల తాత్కాలికమైనదో తెలుసుకోలేనిదిగా మారిపోతారు. We don't realize how suddenly things can change. అసలు అనూహ్యంగా సంగతులు ఎలా మారిపోగలవో వాళ్ళు గ్రహించుకోలేరు. I was reading about a person who wrote like this. Maybe he was from the medical field, I don't know. He was writing about what happens to our body when we die and when we are buried. మనం మరణించినప్పుడు జరిగే చోటు చేసుకునే పరిస్థితులు, సంఘటనలు ఒక వైద్య సంబంధపరమైన ఒక వ్యక్తి బహుశా ఈ విధంగా రాశాడు. He is writing in 2 to 6 days your body will get bloated. 2 నుంచి 6 రోజుల్లో మన యొక్క చనిపోయిన తర్వాత మన యొక్క దేహము ఎంత ఉబ్బుతుంది. And our nails begin to fall out. మన యొక్క గోళ్ళు ఊడిపోతాయి. And the bacteria in the intestines will produce gases that emit bad smell. మన యొక్క ప్రేగుల్లో ఉన్న యొక్క బ్యాక్టీరియా అంతా కూడా ఎంతో చెడ్డ దుర్వాసనని అవి పుట్టిస్తాయి. By the time maggots will enter your body. అదే సమయంలో కొన్ని పురుగులు దేహంలోనికి ప్రవేశిస్తాయి. And your brain and your stomach, they melt through the openings in your body, through the mouth and ears and other openings. కాబట్టి మన యొక్క దేహంలో ఉన్న లోపలికి వచ్చే ద్వారాల గుండా అవి ప్రవేశించి మరి కడుపులో అలాగే తలలో ఉన్న అన్ని కూడా అవి ఖాళీ చేస్తాయి. And he asked this question, why is so much greed now? కాబట్టి ఎందుకు, why are you so greedy now? కాబట్టి అటువంటి పరిస్థితి గుండా వెళ్ళే మనకి ఎందుకు ఇంత దురాశ అని ఆయన అడిగాడు. Why are you so proud now? ఎందుకు ఇంత గర్వం మనం కలిగి ఉండాలి? Why so much anger? ఎందుకు మనం అంత కోపం కలిగి ఉండాలి? Where is your money now? నీ యొక్క ధనం ఇప్పుడు ఏమైపోయింది? Where is your power now? నీ యొక్క అధికారం ఏమైపోయింది? Where is your beauty now? నీ యొక్క సౌందర్యం ఏమైపోయింది? Where is your PhD now? నీ యొక్క డిగ్రీ PhDలు ఏమైపోయాయి? Where is your influence and power now? నీ యొక్క అధికారము ప్రభావము ఏమైపోయింది? What happened to your talk? Do you know who I am? What happened? నువ్వు అనేవాడివి కదా, నేనంటే ఎవరిని తెలుసా, నేను తెలుసా అని అనేవాడివి కదా, ఏమైపోయింది ఇప్పుడు? Without me you can't even eat. What happened to that talk? నేను లేకుండా మీరు ఎలా భోంచేస్తారన్న ఆ మాటలు ఇప్పుడు ఏమైపోయాయి? Coming back to a physical body, this is in 60 days our bones get separated from the flesh. అలాగే మనం చనిపోయిన తర్వాత 60 రోజుల తర్వాత మన యొక్క ఆ యొక్క శరీర భాగాల నుంచి ఎముకలు వేరైపోతాయి. Under the earth, this is what is happening. But on the surface, nobody will be thinking of you also. ఇదంతా కూడా భూమి కింద జరుగుతుంది. భూమి పైన మనల్ని గుర్తుంచుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. Many times your relatives will be fighting over your property. ఒకవేళ ఏమైనా ఆస్తులు ఉంటే వాటి కోసం వాళ్ళు కొంచెం గుర్తు చేసుకొని కొట్టుకుంటూ ఉంటారు. But for whom are you building this up so selfishly? కాబట్టి స్వార్థంగా నువ్వు ఎవరి కోసం ఇదంతా నిర్మిస్తూ ఉన్నావు, కడుతూ ఉన్నావు? Why did you not build up treasures in heaven? పరలోకంలోని యొక్క ధనాన్ని నువ్వు ఎందుకు సమకూర్చుకోవటం లేదు? Where nobody can take away. అక్కడ ఎవరు కూడా దొంగిలించరు. Do we realize how foolish we behave? కాబట్టి ఎంత వెరివారంగా బుద్ధిహీనంగా మనం ప్రవర్తిస్తున్నామో గ్రహించుకుంటున్నామా? In Psalm 39:4, the psalmist says like this. కీర్తనలు 39:4లో మరి కీర్తనకాడు ఇలా అంటున్నాడు, Show me, O Lord, my life's end, and teach me to number my days. Tell me how fleeting my life is. కీర్తనలు 39:4లో కీర్తనకాడు అంటూ ఉన్నాడు, యెహోవా నా అంతము ఎట్లుండనది, నా జన్మల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. Coming back to the point, keeping the blessings is easy, sustaining blessings is difficult. కాబట్టి ఆశీర్వాదాలు పొందుకోవడం ఎంతో సులభమైన పని, కానీ ఆశీర్వాదాల్లో నిలబడి దేవుని చిత్తాన్ని చేయడం అన్నది ఎంతో కష్టమైనది. How do we sustain our blessings? కాబట్టి మన యొక్క ఆశీర్వాదాలని దేవుని చిత్తానుసారంగా కాపాడుకోవటం ఎలా? So that we don't just lose them on earth, but we can take them to eternity. మన దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలని కేవలం భూమి మీద విడిచిపెట్టకుండా పరలోకానికి కూడా మనం వాటిని మోసుకొని పోగలము. At least 4 things you need to do to sustain the blessings you receive. నువ్వు స్వీకరించిన ఆశీర్వాదాలని ఆ ఆశీర్వాదాల్లో నిలబడి ఉండటానికి 4 విషయాలు మనం పాటించాలి. First is be humble, remain humble. మొదటిగా నువ్వు దీనుడిగా ఉండాలి, దీనురాలుగా ఉండాలి. Don't look down on people and don't be greedy. మనుషుల్ని తక్కువ చూపుతో చూడటం గానీ, దురాశ కలిగిన వ్యక్తిగా గానీ నువ్వు ఉండొద్దు. 1 Peter 5:6 says, humble yourself before the Lord's mighty hand. 1 Peter 5లో మనం చూస్తాం, దేవుడు
తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీనమనస్కులై ఉండుడి అని రాయబడింది. Second thing, be thankful. రెండోదిగా కృతజ్ఞత కలిగి ఉండాలి. 1 Thessalonians 5:18 says, give thanks in all circumstances, for that is God's will for you in Lord Jesus Christ. మొదటి దశలోనికి 5:18 రాయబడింది, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, యేసుక్రీస్తునందు ఇది దేవుని చిత్తం అని రాయబడింది. What you are today, what I am today is not because we are better off than others. మనం ఇతరుల కంటే శ్రేష్ఠులం కాబట్టే ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామని మనం అనుకోవద్దు. We are here only by the grace of God, nothing else. దేవుని యొక్క కృపను బట్టి ఈ స్థితిలో ఉన్న, అంతకుమించి మరి ఏదీ లేదు. Nothing else. ఏదీ లేదు. Third is, therefore stay obedient. మూడవది, కాబట్టి మనం విధేయత కలిగిన వారిగా ఉండాలి. John 15:10 says, if you obey my commands, you will remain in my love. యోహాను 15:10 ప్రభువారు చెప్పారు, మీరు నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమయందు మీరు నిలిచి ఉంటారు అని చెప్పాడు. One of the aspects of obedience is generosity also. కాబట్టి విధేయతలో ఉన్న మరొక కోణం ఏంటంటే సహాయం చేసేవారిగా ఉండటం. And the fourth is, నాలుగవదిగా, always be connected to God. Don't go away from him, whatever happens. నీ జీవితంలో ఏమి సంభవించినా సరే దేవునితోటి అనుసంధానమైన వ్యక్తిగా, దేవునితో కలిసి ఉండే వ్యక్తిగా నువ్వు ఉండాలి. The Lord says in John 15:5, he says, I am the vine, you are the branches. If a man remains in you, he will bear much fruit. But apart from me, he can do nothing. You can do nothing. ప్రభుతో మనం కలిసి ఉండాలి, ప్రభుతో అనుసంధానమై ఉండాలి. ఆ విషయాన్ని ప్రభువారు యోహాను సువార్త 15:5 చెప్పారు. ఏమని చెప్పారంటే, ద్రాక్షవల్లిని నేను తీగలు, మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బాగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని చెప్పాడు. So let us examine ourselves. కాబట్టి మనం పరీక్షించుకుందాం. And ask these questions. What are the blessings I have received today that I'm taking for granted? I'm not haven't been thanking God lately for these things. When I received them, I was very excited. But now, it's part of my life, my birthright. I behave like that. కాబట్టి మనం పరీక్షించుకుందాం. దేవుడు మనల్ని మరి ఎన్ని విధాలుగా దీవించాడు, ఆ విధంగా దీవించబడిన తర్వాత అప్పుడు బహుశా సంతోషంగా ఉండుంటాం, కానీ ఈ రోజున ఆ ఆశీర్వాదాలు అన్ని కూడా ఏదో నాకు రావాలి కాబట్టి వచ్చాయి, నేను దీవించబడాలి కాబట్టి దీవించబడ్డా అనే ఆ వైఖరిని బహుశా మనం కలిగి ఉన్నామేమో పరీక్షించుకోవాలి. Are you focused on someone else who's more blessed? లేదంటే మరి ఎక్కువగా దీవించబడిన వారి వైపు చూస్తూ ఉన్నావా? Second, ask this: how is my relationship with God now? Is it better than when I received the blessing, or is it worse off? Before the blessing and after the blessing, has my relationship with God become casual? రెండోదిగా, ప్రభుతో మనం కలిగి ఉన్న సంబంధాన్ని, ప్రభుతో మనం కలిగి ఉన్న రిలేషన్ ని మనం పరీక్షించుకోవాలి. ఆశీర్వదించబడక మునుపు ఎలా ఉన్నాం ప్రభుతోటి, ఆశీర్వదించబడిన తర్వాత ప్రభుతో మన సంబంధం ఎలా ఉంది పరీక్షించుకోవాలి. So you see, to summarize, Deuteronomy 28:6 is not about the prosperity gospel. It is the power that flows out of a godly life. కాబట్టి ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 28:6 రాయబడిన లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడదు అనే మాటలు ఆ సమృద్ధిని గురించిన, సంక్షేమాన్ని గురించిన మాటలు కాదు, కానీ దేవుని యొక్క సన్నిధి నీ గుండా ప్రవహించే ఆశీర్వాదానికి సూచనగా ఉంది. And God doesn't bless a location, he blesses a faithful believer wherever he goes. ఆయన ఏదో ఒక ప్రాంతాన్ని, ఒక స్థలాన్ని దీవించే దేవుడుగా లేడు, కానీ తన యొక్క బిడ్డలు ఎక్కడికి వెళ్తే అక్కడ తన బిడ్డల్ని దీవించే వ్యక్తిగా, తన బిడ్డల ద్వారా ఆ స్థలాన్ని దీవించే దేవుడుగా ఉన్నాడు. And God can bless you beyond your job. నీ యొక్క ఉద్యోగంతో నిమిత్తం లేకుండా ఆయన నిన్ను దీవించగలడు. If your heart is right with God, God's blessings will follow you in every direction. నీ యొక్క హృదయం ఆయనతో సరైనదిగా ఉన్నట్లయితే నువ్వు వెళ్ళే ప్రతి దిశలోనూ ఆయన నిన్ను దీవించగలడు. And you become a great blessing to others. ఇతరులకు గొప్ప ఆశీర్వాదంగా, దీవెనగా ఆయన నిన్ను మార్చగలడు. One person was praying. He said his prayer was, Lord, make me a vessel through which others can see you. ఒక వ్యక్తి ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు, ప్రభువా అందరూ మనుషులు నిన్ను చూడగలిగిన ఒక పాత్రగా నన్ను చేయి, నా ద్వారా ప్రభు నిన్ను మనుషులు చూడాలి అని ప్రార్థించేవాడు. He didn't know how and when God will answer, but he started doing small things. మరి దేవుడు ఎప్పుడు దానికి జవాబిస్తాడో తెలియదులే, కానీ ఆయన చిన్న చిన్న విషయాలలో చేసిన ప్రార్థనని ఆయన అవలంబించేవాడు. Like encouraging someone who's feeling discouraged, నిరాశలో ఉన్న వారిని ప్రోత్సహించేవాడు, and or sitting beside the person when they're going through hard times, ఇబ్బందులు గుండా వెళ్తున్న వారి పక్కన కూర్చొని వాళ్ళని సముదాయించేవాడు. or showing a small act of kindness for giving some food to someone who is in need, అవసరతలో ఉన్న వారికి, busy. అవసరతలో ఉన్న వారికి మరి తీరిక లేకుండా బిజీగా ఉన్న వాళ్ళకి కొంత ఆహారం షేర్ చేసుకుంటూ సాయం చేసేవాడు. And one day, one of his friends who did these small things, he said, your being there reminded me that God has not forgotten me. ఒక వ్యక్తి
ఒక వ్యక్తి చెప్పాడు, నువ్వు చెప్పిన చిన్న మాటను బట్టి దేవుడు నన్ను మర్చిపోలేదు అని నాకు అనిపించింది అని చెప్పాడు. And he says, I'm humble because I didn't do anything special. I didn't do anything great. అప్పుడు ఆ వ్యక్తి దీనంగా చెప్పాడు, నేనేమి గొప్ప గొప్ప మాటలు గొప్ప గొప్ప పనులు ఏం చేయలేదు కదా, గొప్ప సహాయం No, నీకేం he was చేయలేదు కదా. thinking to himself. తనకు తాను అనుకున్నాడు అప్పుడు ఆ వ్యక్తి, నేనేమి పెద్ద పెద్ద పనులు చేయలేదు కదా అనుకున్నాడు. I just listened, I just prayed, I just stayed with him. కేవలం ఏదో తనతో కాసేపు మాట్లాడాను, ప్రార్థించాను. And God used that to bring a great hope in that person's life. అయితే ఆ చిన్న మాటల ద్వారా అతని యొక్క హృదయంలో గొప్ప నిరీక్షణ దేవుని మీద ఆ చిన్న మాటలు కలిగించాయి. And the blessing of being a blessing to others, Proverbs 11:25 says this. ఇతరులకు దీవెనకరంగా ఉండే దీవెన గురించి సామెతల గ్రంథం 11 అధ్యాయం ఈ విధంగా రాయబడింది. A generous person will prosper, he who refreshes others will himself be refreshed. చదవండి అక్క. He said, I realize the greatest joy is not how much I get, but how much of Christ I can give to others. కాబట్టి గొప్ప ఆశీర్వాదం అనేది యేసుక్రీస్తు ప్రభువుని ఇతరులకు ఎంత ఇవ్వగలుగుతున్నాం అన్నది గొప్ప ఆశీర్వాదంగా పరిగణించబడుతుంది. And how Satan steals away these things, right? అయితే ఇటువంటి ప్రవర్తనని సాతాను మరి ఎంతో కుయుక్తితోటి దొంగిలిస్తూ ఉంటుంది. We have enough time to sit around, we have enough time to talk about people, gossip about people, pass critical comments. But isn't it wonderful if we use these small moments to be a fragrance of the Lord Jesus Christ? కాబట్టి మనుషుల గురించి మరి ఎన్నో విమర్శనాత్మకంగా మాట్లాడుతూ ఉంటాము, లేనిపోనివి మాట్లాడుతూ ఉంటాం, కానీ మరి దేవుని యొక్క ఆత్మతోటి చిన్న చిన్న ఆదరించే మాటలు ఈ విధంగా మనం మనుషులతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నామా? So let us not just pray for blessings, pray that we will be a blessing to others. కాబట్టి ఆశీర్వాదాల కోసం ప్రార్థించే వారిగా కాదు, కానీ మరి మనల్నే దేవుడు ఆశీర్వాదంగా ఉంచులాగిన మనం ప్రవర్తించాలి. Can you be a blessing to someone today in small way? చిన్న చిన్న మార్గాలలో ఇతరులకు మనం దీవెనగా ఉండగలమా ఈ రోజు నుంచి? Each day, one act of kindness. దయతో కూడిన జాలితో కూడిన చిన్న చిన్న కార్యాలు. You know, remember, blessings of God will bring blessings in every area of your life. దేవుని యొక్క ఆశీర్వాదాలతో కూడిన జీవితము ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా దేవుని యొక్క దీవెనలను తీసుకురాగలదు. When we live this kind of life, no matter where you are in life, you will never be outside God's blessing. కాబట్టి నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా కూడా దేవుని యొక్క దీవెనలకు వెలుపల బయట నువ్వు ఏమాత్రం కూడా ఇక ఉండలేవు. Now, trials may come, tough times may come. శోధనలు రావచ్చు, ఇబ్బందులు ఇరుకులు రావచ్చు. There will be joy along with that. అయితే ఆ యొక్క జీవితము సంతోషాన్ని, నెమ్మదిని కలిగి ఉంటుంది. And most important, no area of your life will be outside God's blessing. నీ యొక్క జీవితంలో ఏ భాగం కూడా దేవుని యొక్క చిత్తానికి వెలుపల ఉండదు. So let us pray for this life. కాబట్టి ఇట్టి జీవితం కావాలని మనం ప్రభువుకి ప్రార్థిద్దాం. A life where we enjoy the blessings of God and where we sustain the blessings of God through a godly life. దేవుని యొక్క దీవెనలను పొందుకొని వాటిలో నిలబడి అలాగే ఇతరులకు దీవెనగా మారుతూ ఉండి సాగిపోయి ఆ జీవితం కోసం మనం ప్రయత్నిద్దాం. And blessing is not about money, remember. దీవెన అనంటే కేవలం ధనం మాత్రమే కాదు అని గుర్తుంచుకోవాలి. Money is a very small part of the blessings of God. దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలలో ధనం అనేది ఎంతో చాలా చిన్నదైన విషయం అది. And most of the blessings of God, money can't buy. దేవుని యొక్క అనేకమైన ఆశీర్వాదాలని ధనం ఏమాత్రం కూడా పొందజాలదు. The love of a family. కుటుంబంలో ఉండే ప్రేమ. You know, money can't buy many things. Sickness or, you know, the restoration of the Lord. The joy of walking close to Him. Nothing. These things money can't buy. దేవునితో నడవటము, దేవుని యందు సంతోషించటము, దైవికమైన జీవితం జీవించడం అనేవి ధనంతో ఏమాత్రం కూడా వాటిని మనం కొనలేము. And as believers, all this is ours. విశ్వాసులంగా మరి అంతా కూడా మనదిగా ఎంచబడుతూ ఉంటుంది. God will allow some things to purify us. That's all. దేవుడు మనల్ని పరిశుద్ధపరచడానికి, శుద్ధి చేయడానికి పరిస్థితుల్ని ఆయన అనుమతిస్తూ ఉంటాడు. Let us pray. ప్రార్థించుకుందాం. Father, we thank you for this time that you've given us, this word, amazing word. That in you, Lord Jesus, we enjoy every spiritual blessing. On earth, we are the most blessed people because of the Lord Jesus Christ. And we are also reminded that we need to sustain this blessing by walking close to you and living for your glory. We thank you, we praise you, Lord. In Lord Jesus' most precious name we pray.
Now may the love of God the Father, the grace of our Lord Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit God be with us now and forevermore. Amen. Thank you. God bless you.